మార్చి 3, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. అవార్డులు, వార్తలు. ఆస్కార్ అవార్డులు 2025 97వ అకాడమీ అవార్డుల విజేతల పూర్తి జాబితా చూద్దాం. ఉత్తమ చిత్రం అనోరా, ప్రధాన పాత్రలో నటుడు ది బ్రూటలిస్ట్, సహాయ పాత్రలో నటుడు కీరన్ కుల్కిన్ ఏరియల్ పెయిన్, ప్రధాన పాత్రలో నటి మైకీ మాడిసన్ అనోరా, సహాయ నటి జోయ్ సల్దానా ఎమిలియా పెరెజ్, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ప్రవాహం, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ సైప్రస్ నీడలో, సినిమాటోగ్రఫీ లాల్ క్రాలే ది బ్రూటలిస్ట్, కాస్ట్యూమ్ డిజైన్ దుష్టుడు, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వేరే భూమి లేదు, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆర్కెస్ట్రాలో ఉన్న ఏకైక అమ్మాయి, ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా సీన్ బేకర్, అంతర్జాతీయ చలనచిత్రం నేను ఇంకా ఇక్కడే ఉన్నాను బ్రెజిల్, మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ పియరీ ఒలివర్ పెర్సిన్, స్టెఫానీ గిల్లాన్ మరియు మార్లిన్ స్కార్సెల్లి ది సబ్స్టాన్స్, సంగీతం ఒరిజినల్ స్కోర్ డేనియల్ బ్లంబర్గ్ ది బ్రూటలిస్ట్, సంగీతం అసలు పాట ఎమిలియా పెరెజ్ నుండి ఎల్మాల్, ప్రొడక్షన్ డిజైన్ నాథన్ క్రౌలీ మరియు లీ శాండల్స్ వికెడ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ నేను రోబోట్ కాదు, ఉత్తమ ధ్వని డూన్ 2వ భాగం, విజువల్ ఎఫెక్ట్ డూన్ 2వ భాగం, రచన స్వీకరించబడిన స్క్రీన్ ప్లే సమావేశం, రచన ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ జై షా 14వ ఎడిషన్ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ ఫిలా 2025లో ప్రతిష్టాత్మకమైన ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడ్డారు. క్రికెట్ పరిపాలనకు ఆయన చేసిన అత్యుత్తమ కృషికి, ఆటలోకి కొత్త ఆలోచనలు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను మరింత సమ్మిళితంగా మరియు పోటీతత్వంతో తీర్చిదిద్దడంలో ఆయన చేసిన పాత్రకు ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుంది. భారతదేశపు గొప్ప క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. మార్చి 2, 2025న దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా అతను తన 300వ వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ ఆడాడు. ఈ విజయంతో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్న 7వ భారతీయుడు మరియు ప్రపంచంలో 22వ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 తేదీ, థీమ్, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చ్ 3. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అనేది ప్రపంచంలోని వన్యప్రాణులు మరియు మొక్కలను జరుపుకోవడానికి మరియు వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ఏటా జరుపుకునే ఒక ప్రపంచ కార్యక్రమం. పెరుగుతున్న ట్రిపుల్ ప్లానెటరీ సంక్షోభం, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం మరియు పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో 1 మిలియన్ కంటే ఎక్కువ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంతరించిపోతున్న జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలు మరియు స్థిరమైన పద్ధతుల యొక్క అవసరాన్ని ఈరోజు కీలకమైన గుర్తుగా పనిచేస్తుంది. 1973లో అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణులు మరియు వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ను స్వీకరించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025లో ఈరోజు మార్చి 3 సోమవారం నాడు వస్తుంది మరియు వన్యప్రాణుల పరిరక్షణ ఆర్థికం, ప్రజలు మరియు గృహంలో పెట్టుబడి పెట్టడం అనే ఇతివృత్తంతో జరుపుకుంటారు. శిల్పాలు మరియు ఆధునిక కళలకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ భారతీయ కళాకారుడు హిమ్మత్ షా 92 సంవత్సరాల వయసులో మరణించారు. జైపూర్లోని షాల్బీ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. ప్రతి పదార్థానికి ప్రాణం ఉందని ఆయన నమ్మాడు మరియు తన కెరీర్ అంతటా వివిధ రకాల కళలతో ప్రయోగాలు చేశాడు. జైపూర్లోని ఆయన స్టూడియో పాత సీసాలు, వైర్లు మరియు తాళ్లతో నిండిపోయింది. వాటిని ఆయన అందమైన కళాకృతులుగా మార్చారు. డబ్ల్యూటీసీ ముంబై సహకారంతో ఎస్పాంక్ ఎగుమతి కాన్క్లేవ్ 2025ను నిర్వహిస్తుంది.
భారతదేశంలోని 6వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబైతో కలిసి యెస్ బ్యాంక్ హౌస్లో ప్రతిష్టాత్మకమైన ఎక్స్పోర్ట్ కాన్క్లేవ్ 2025ను నిర్వహించింది. ఎగుమతిదారులు, పరిశ్రమల నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు అభివృద్ధి చెందుతున్న వాణిజ్య ధోరణులు, సవాళ్లు మరియు ప్రపంచ మార్కెట్ అవకాశాలను చర్చించడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎంఈలను, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు సాధికారపరచడం మరియు భారతదేశ ఎగుమతి పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంపై బలమైన దృష్టితో ఈ సమావేశం ఎగుమతి సేవలలో వాణిజ్య సులభతరం, ఆర్థిక మద్దతు మరియు ఆవిష్కరణలను నొక్కిచెప్పింది. ఫిబ్రవరి 2025లో జీఎస్టీ వసూళ్లు 9.1% పెరిగి 1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2025లో వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా 9.1% వృద్ధిని సాధించి దాదాపు 1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయని అధికారిక డేటా విడుదల చేసింది. ఈ పెరుగుదల దేశీయ ఆర్థిక కార్యకలాపాల పటిష్టతను మరియు మెరుగైన సమ్మతి చర్యలను హైలైట్ చేస్తుంది. వ్యాపార కొనసాగింపు నిర్వహణ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ISO 22301/2019 సర్టిఫికేషన్ను సాధించింది. భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ నుండి ప్రతిష్టాత్మక ISO 22301/2019 బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ సిస్టమ్ BCMS సర్టిఫికేషన్ను పొందింది. ఊహించని అంతరాయాల సమయంలో కూడా అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను నిర్ధారించడం ద్వారా కార్యాచరణ స్థితిస్థాపకత, వ్యాపార కొనసాగింపు ప్రణాళిక మరియు రిస్క్ నిర్వహణ పట్ల బ్యాంక్ యొక్క బలమైన నిబద్ధతను ఈ గుర్తింపు నొక్కిచెప్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.